साहब जब आप कभी जाएं होटल में तो जब खाना ऑर्डर करते हैं तो उसमें पूरा अच्छे से चेक कर लीजिए और पूछ लीजिए कि पूरा वेज मिलेगा या कुछ मिलावट रहेगा। कंपल्सरी होटल में तो मिलावट रहता है क्योंकि कहीं ऑयल मिला देंगे, कहीं कुछ मिला देंगे। तो कल मेरे साथ एक छोटा सा बात हुई, जो मैं होटल में गया और उनको बोला 2 पनीर करी पार्सल कर दीजिए और सेपरेट प्योर वेज राइस पार्सल कर दीजिए। तो उन्होंने भाई ने क्या किया, जो चिकन में राइस डालते हैं बिरयानी, उसमें साइड में वाइट राइस बचता है, तो वो वाइट राइस पार्सल कर दिया। वो पार्सल करते वक्त ये नहीं देख पाए 2 छोटा छोटा चिकन का पीस आ गया। और जब मैं यहाँ पर प्लेट ओपन किया तो मैं अच्छे से उसको वीडियो बनाया। फिर जब उनको कंप्लेन करने के लिए गए, यहाँ से फ़ोन किए तो नहीं उठा रहे हैं। तो जब मैं कंप्लेन करने के लिए गया उनके पास, तो क्या बोल रहे हैं मालूम, भाई साहब सॉरी। और हमारे साथ एक भाई और थे जो यहाँ का लैंग्वेज तेलुगु है, तेलुगु में बात कर रहे थे। तो ये पहले वीडियो देखिए और हम बताते हैं आगे। ना दाना फोन చేస్తాను ఫోన్ నువ్వు అని చెప్తాను ఏంటన్నా మీ దగ్గర ఉన్న వర్కర్లను పిలిచి నేను తెలుసా తెలియదని అడుగు ఒకసారి వాళ్ళు. ఈయన 240 రూపాయలు ప్రాబ్లం అయితే నేను తెలుగులో మాట్లాడి కస్టమర్తో మాట్లాడి డీల్ చేసిన. ఈయన కూడా తెలుసు. మీరు వెజ్ రైస్ అని చెప్తే ఇప్పుడు నేను 2 పన్నీర్ కర్రీ తీసుకున్నప్పుడు నేను 2 పన్నీర్ కర్రీ తీసుకున్నప్పుడు నాకు కుష్క రైస్ ఏది చేయాలి? మీరు చికెన్తో రైస్ ఇస్తారా? వెజ్ రైస్. మరి అలా బోన్స్ వచ్చినాయి అవి వచ్చినాయి అని అంటే నువ్వు కుష్క రైస్ చెప్పాలి కదా నాతో అంటాడు. నేను అన్నా ఒక 10 రూపాయలు తక్కువ ఇచ్చిన అన్న పనీర్ కర్రీ క్యూ లేదు, పనీర్ కర్రీ క్యూ లేదు. 10 రూపాయలు తక్కువ ఇచ్చిన. ఎందుకు తెలుసా? రెగ్యులర్ కస్టమర్ అన్న చూసి తీసుకోన్నా, ఇద్దరు ఉన్నాం రైస్ తినడానికి అని చెప్పి అడిగిన. ఇప్పుడు ఆయన డైరెక్ట్ నేను వీడియో కూడా తీసుకొచ్చిన చూడు. పీస్ డైరెక్ట్ పీస్ ముక్క నచ్చింది చూడు, రైస్ వేసుకుంటాడు. నేను ఆల్రెడీ ఆ ప్లేట్ నా ప్లేట్ నెక్స్ట్ చేసేది వెజ్ చూడగో ఇగో నన్ను పిలిచిండు. నా ప్లేట్ నేను నెక్స్ట్ పడేస్తా చూడు. నా ప్లేటు నా దాంట్లో కూడా వేసిండు. అగో నా ప్లేట్ తీసేసి డైరెక్ట్ పడేస్తా నేను. మావాడు పొట్టు వేసుకుంటాడు. పైసలు ఇచ్చి తీసుకురాలే, ఫ్రీగా తీసుకొచ్చిన రైస్ అని చెప్పి. మార్షల్ని కూడా పిలిచిన, ఆ మార్షల్ని కూడా పిలిచిన నాకు కర్రీ చమన్ కావాలని చెప్పని అన్నాడు. పీసులు ఇస్తారా అన్న? నాకు ఇప్పుడు ఆయన పీస్ రాకున్నా కూడా అది ఉంటది కావచ్చు. వెజ్ నాన్ వెజ్ అనేది చెప్పనట్టున్నారు. కుష్క రైస్ అనగానే ఏమైందంటే కుష్క రైస్ లో పీస్ ఇస్తావా? సింగిల్ కుష్క రైస్ లో పీస్ ఇస్తావా అన్న? కుష్క రైస్ అంటే దమ్ బిర్యానీ ఇస్తాం. కుష్క రైస్ వెజ్ అని చెప్తే వెజ్ ఇస్తారు. అట్లా వెజ్ రైస్ పీసులు ఇస్తావా? మామూలు పీసులు రావు. మరి చెప్పు అది చెప్పు. ఇప్పుడు మసాలా పీసులు వచ్చిన దానికి ఏంటి చెప్పు. మామూలుగా బిర్యానీ రైస్ కుష్క వేస్తే మామూలు కలిసి మన చిన్న మేము వరంగల్ నుంచి వెళ్ళి మన ఇక్కడ తెలిసి నేను ఎన్నిసార్లు వచ్చినాయి మా దోస్తులు ఆర్డర్ మీద అడుగున్నా అన్న గురించి ఫోన్ మరి ఈయన అన్న నాతో 2 టైమ్స్ అన్నతో అంటే నేను వచ్చేటప్పుడే ఫోన్ చేసి ఆర్డర్ చెప్పి నాకు అలవాటు. కానీ అన్నకు లాస్ట్ టైం నేను ఎవరో తెలియదు కాబట్టి ఫస్ట్ టైం ఒకసారి డైరెక్ట్ లోపల తినేటప్పుడు ప్రాబ్లం అయింది. ఇప్పుడు డైరెక్ట్ అన్న ఏమంటాడు ఏదో ఫోన్ చేసి అపాలజీ ఎప్పుడు పని చేసి నువ్వు అన్న పుష్ప రైస్ వైట్ రైస్ ఫోన్ కూడా వచ్చింది. నేను అన్న ఫోన్ చేస్తే ఎవరని చెప్పి కట్ చేసి అన్నం తింటాను. ఇంత ముందే మాట్లాడిపోయి నేను ఏంటో చెప్తాను చెప్పాను. నేను అన్నం ఇంకా లేకొచ్చిన అన్న. ఇప్పుడు నువ్వు ఇచ్చిన రైస్ కి అన్నమే బొక్కలు ఇచ్చే అంత వెజ్ అని చెప్పాను అన్న. ये बताना चाहेंगे आप लोग को कि आप कभी भी कुछ ऑर्डर करें तो उसको अच्छे से देख लीजिए और 2 बार 3 बार पूछ लीजिए, क्योंकि होटल में आजकल ये सब आम बात हो गई है।